హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను వడపావ్ చేసి చూపిస్తానండి. టేస్టీ వడపావ్ చూడండి ఇక్కడ ఎంత బాగుందో. ఫస్ట్ నేను ఒక 5 ఆలుగడ్డలు తీసుకున్నానండి. కొద్దిగా సాల్ట్ వేసి కట్ చేసి ఇలా కుక్కర్లో ఉడికించుకున్నాను అనమాట. అవి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు రెడ్ చట్నీ తయారు చేసుకోవడానికి కొద్దిగా కడాయిలో ఆయిల్ వేసుకొని ఒక 3 ఎండుమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 3 కరివేపాకు ఆకులు, కొద్దిగా ఎండు కొబ్బరి వేసి వేయించుకుంటున్నాను. ఇవి మాడకుండా వేయించుకోవాలి. ఎండు కొబ్బరి బాగా ఎర్రగా కావాలన్నమాట, మాడకూడదు. చూడండి ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, కొంచెం నువ్వులు కూడా వేసుకుంటున్నాను. మొత్తం వేయించుకుని పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు గ్రీన్ చట్నీ కోసం మిక్సీ జార్లో ఒక 3 పచ్చిమిర్చి, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పుదీనా వేసుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా అల్లము వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని, కొద్దిగా సాల్ట్ వేసుకొని, కొంచెం నిమ్మరసం పిండుకోవాలండి. నిమ్మరసం పిండేసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి ఇది గ్రీన్ చట్నీ రెడీ అయిపోయిందండి. అది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆలు కర్రీ కోసం ముందుగా 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 3 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ ఆలుగడ్డలు పొట్టు తీసి పెట్టేసుకున్నానండి. ముందుగా ఇక్కడ కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ, ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న చిన్న ఆనియన్ వేసుకున్నానండి. ఆనియన్స్ వేసుకోకపోయినా పర్వాలేదు, నేనైతే వేసేసుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ కూడా వేసేసి వేయించుకుంటున్నాను. ఇప్పుడు కరివేపాకు సన్నగా తరుక్కొని కొద్దిగా వేసుకున్నానండి. అది కూడా వేయించేసుకుంటున్నాను. ఇప్పుడు పసుపు వేసేసుకున్నామండి. అది మొత్తం కలిపేసుకుందాం. ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని కలిపేసుకుంటున్నానండి. ఇప్పుడు ఆలు వేసేసుకుందాం. ఇది మెత్తగా చేసేసుకున్నానండి కొంచెం. ఇప్పుడు మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకున్నామండి. చూడండి ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం పిండుకొని మొత్తం కలిపేసుకోవాలి. చూడండి మొత్తం కలిపేసుకోవాలండి. నేను వీడియో క్లియర్గా చూపించాలంటే నాకు వంటిల్లు చాలా ఇరుకండి, అందుకనే నేను సరిగా చేయలేకపోతున్నాను వీడియో. ఇక్కడ ఒక కప్పు శనగపిండి, కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, కొంచెం వామ్ తీసుకున్నానండి, కొద్దిగా సోడా అన్నమాట, వంట సోడా వేసుకొని మొత్తం కలిపేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను. చూడండి ఇలా మరీ జారుగా లేకుండా మనకు బోండా వేసుకునే విధంగా ఉండాలన్నమాట. మరీ జారుగా ఉంటే బోండా సరిగ్గా రాదు. ఇక్కడ చిన్న కప్పులో ఒక 2 స్పూన్లు శనగపిండి వేసి కొద్దిగా సాల్ట్ కలుపుకొని నేను కారాలాగా వేసుకుంటున్నానండి. ఇది రెడ్ చట్నీ కోసం అన్నమాట. ఇది కొంచెం క్రిస్పీగా రానిచ్చి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆలు కర్రీని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకున్నానండి. ఇందులో డిప్ చేసి మనం ఫ్రై చేసుకుందాం. చూడండి
గరిటెతో తీసి అలా ఆయిల్లో వేసేసుకుంటున్నాను. మాడకుండా ఫ్రై చేసుకోవాలండి, బోండా మాడకూడదు. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలన్నమాట. చూడండి ఇలా రావాలి కలర్. ఇప్పుడు ఇంకొక 4 బోండాలు వేసేసుకున్నాను. ఇవి కూడా మెల్లిగా ఫ్రై చేసేసుకుందాం. చూడండి బోండా అయిపోయింది. ఇప్పుడు రెడ్ చట్నీ తయారు చేసుకుందామండి. నేను పల్లీలు ముందే కొద్దిగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను, ఎండుమిర్చి వేసుకున్నాను. ఇప్పుడు మనం వేయించుకున్న కారా ఉంది కదండి, అది కూడా వేసేసుకున్నాను. జీలకర్ర, నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసి కొద్దిగా కారము, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ రెడ్ చట్నీ కూడా తయారైపోయింది. గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ కూడా తయారైపోయాయి. ఇప్పుడు పచ్చిమిర్చి కొద్దిగా చీల్చుకొని అలా కాటు పెట్టుకొని ఆయిల్లో వేసి వేయించుకున్నానండి. ఇప్పుడు పావులు మధ్యలోకి కట్ చేసుకొని, మొత్తం కట్ చేయకూడదండి, లాస్ట్ కొద్దిగా ఉంచాలి. ఇప్పుడు అలా పెట్టేసుకొని గ్రీన్ చట్నీ అప్లై చేసుకోవాలన్నమాట. దాని మీద కొద్దిగా రెడ్ చట్నీ, పైన కూడా కొద్దిగా గ్రీన్ చట్నీ అంటించి దీని మీద కూడా కొద్దిగా రెడ్ చట్నీ వేసి, చూడండి ఇలా వేసుకోవాలి. తర్వాత మనం బోండా పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు పైన కూడా కొద్దిగా గ్రీన్ చట్నీ అంటించేస్తున్నానండి. ఇప్పుడు బోండాని కొద్దిగా ప్రెస్ చేయాలి. దాని మీద కొద్దిగా రెడ్ చట్నీ పెట్టేసి మనం వేయించుకున్న పచ్చిమిర్చి పెట్టి, ఇది నేను కొద్దిగా సాల్ట్ కలిపి పెట్టుకున్నానండి, పెట్టేసుకొని తిని ఎంజాయ్ చేయడమే అండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చూడండి నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.